యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము. నీ పరలోక దీవెనలు మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడు దేవుని యొక్క పరుగు పందెములో నూరంతల విజయాన్ని పొందుకుని పరలోకానికి వెళ్ళి పరలోకపు బహుమానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫ్రెడరిక్ బ్రదర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని కుటుంబ సభ్యులమైన మనమందరం కూడా ఈరోజు మరి ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలో మరి దేవుని కోసం చేసినటువంటి త్యాగాలు, గొప్ప కార్యాలు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారి మరి దివ్య పూజా బలి ద్వారా మనందరి ప్రార్థన ద్వారా ఆయన పరలోకంలో చేరే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. 3 నెలలు పూర్తయ్యాయి, 4వ నెలలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది మనందరి యొక్క బాధ్యత. ఆయన దేవునికిని మనకును ఏ విధముగా దేవుని యొక్క బాటలో మనందరూ నడిపించి మనందరికీ ఒక ఉదాహరణమైన ఒక ఎగ్జాంపులరీ పర్సన్గా ఆయనకి విశ్వాసంలో గెలిచి మనకంటే ముందు వెళ్ళారో ఆయన యొక్క ఉదాహరణ జీవితాన్ని స్మరించుకుంటూ మనం ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దొరకాలని, పరలోకములో గొప్ప బహుమానాన్ని పొందుకోవాలని ఈరోజు కుటుంబ సభ్యులు మనమంతా కూడా దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అలాగే మరి రాబోట్ ఫ్యాక్షన్కి కూడా నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి ఆయన చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అలాగే ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్లోరెన్స్, డాలీ అండ్ విన్నీ, వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఫర్ ద సక్సెస్ఫుల్ వెడ్డింగ్ ఆఫ్ టెరెన్స్, మరి ఈ యొక్క వివాహ జీవితంలో దేవుడు గొప్పగా ఆ బిడ్డను ఆశీర్వదించి నూరంతల విజయాన్ని దయచేయాలని ఆ బిడ్డల కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే థ్యాంక్స్ గివింగ్ మాస్ టు ఇన్ఫెంట్ జీసస్ ఫర్ ఆల్ ద ఫేవర్స్ రిసీవ్డ్. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఇప్పటి వరకు మనందరినీ సజీవులుగా ఉంచి ఏక కుటుంబంగా ఈ దివ్య పూజా బలిలో ఈ ఇంటిలో చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ దివ్య పూజా బలిలో దేవునికి కృతజ్ఞతగా ప్రార్థన చేద్దాం. అలాగే కుటుంబ సభ్యులైనటువంటి మరియా, ఫెలిషియా అండ్ రూబెన్, మరి ఆ ఇద్దరి బిడ్డలను కూడా దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించాలని మరి ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అలాగే ఫెలిక్స్, షారోన్ వారి కుటుంబ సభ్యులను, వారి బిడ్డలను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని మరి ఫ్రెడరిక్ అంకుల్ యొక్క నామంలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఆల్ఫ్రెడ్, రత్న, మరి వారి బిడ్డలను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించాలని, అలాగే ముఖ్యంగా మరి మనందరికీ మరి తల్లి అయినటువంటి కుటుంబానికి మరి పెద్ద అయినటువంటి అన్నమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మరి భర్తను కోల్పోయినటువంటి ఈమె ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా సమాధానంతో బిడ్డలతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఆమెకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దివ్య పూజా బలిలో ఇక్కడ పాలు పంచుకుంటున్న మనందరినీ, అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఇతర దేశాల నుండి మరి పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇది గొప్ప అవకాశం. మనం కుటుంబ సభ్యులంగా మనమంతా కూడా ఈ కుటుంబంలో చేరి దివ్య పూజా బలి సమర్పించడం అనేది
గొప్ప అర్హత, గొప్ప భాగ్యం. ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మనందరి ఉద్దేశాలను దీవించాలని ప్రత్యేకంగా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఫెడ్రిక్ బ్రదర్కి నిత్య విశ్రాంతిని దయచేయమని, మనందరి యొక్క పాపములను క్షమించి ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని పశ్చాత్తాపడుతూ ఆ గొప్ప దేవుని ఆ దీవెనలను కోరుకుందాం. నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో క్షమించవా దేవా, నిలిచాను సన్నిధిలో క్షమించవా దేవా, నిలిచాను సన్నిధిలో దీవించవా ప్రభువా, నిలిచాను సన్నిధిలో దీవించవా ప్రభువా, నిలిచాను సన్నిధిలో కాపాడవా ప్రభువా, నిలిచాను సన్నిధిలో కాపాడవా ప్రభువా, నిలిచాను సన్నిధిలో అభిషేకించవా, నిలిచాను సన్నిధిలో అభిషేకించవా, తనువు మనసు నీకోసమే దేవా, తనువు మనసు నీకోసమే దేవా, నిలిచాను సన్నిధిలో క్షమించవా దేవా, నిలిచాను సన్నిధిలో క్షమించవా దేవా, దీవించవా దేవా, దీవించవా దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకు స్తోత్రం. మీ సేవకుడు ఫ్రెడరిక్ మరణించి 3 నెలలు పూర్తయి 4వ నెలలో ప్రవేశిస్తున్న సందర్భంలో కుటుంబ సభ్యులమైనటువంటి మేము ఏక మనస్సుతో విశ్వాసముతో ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉండగా ఆయన ఈ లోకములో చేసినటువంటి పాపములను క్షమించి పరలోక రాజ్యములో వారసత్వాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణించడు అని పలికిన దేవా స్తోత్రం. ఆయన మీకోసం చేసినటువంటి త్యాగాలు, ప్రార్థనలు, జీవించిన విశ్వాస జీవితం ఆయన ఎల్లప్పుడూ కూడా శాశ్వతముగా ఈ లోకములోను ఆ లోకములోను జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం.
ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారి ఉద్దేశాలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా దూరదేశం నుండి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మరి ఫెడ్డి కుమారులను వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని వారి ఉద్దేశాలను నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడున్నటువంటి మమ్మందరిని కూడా ఆశీర్వదించి దీవించమని మననాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. A reading from 2 Timothy chapter 4 verses 1 to 9. In the presence of God and Christ Jesus, who is to judge the living and the dead, and by the hope I have of his coming and his kingdom, I urge you to preach the word in season out of season, reproving, rebuking, or advising, always with patience and providing instruction. For the time is coming when people will no longer endure sound doctrine, but follow their passions, and they will surround themselves with teachers who please their itching ears. And they will abandon the truth to hear fables. So be prudent, do not mind your labor. Give yourself to your work as an evangelist, fulfill your ministry. As for me, I am already poured out as a libation, and the moment of my departure has come. I have fought the good fight, I have finished the race, and I have kept the faith. Now there is laid up for me the crown of righteousness, with which the Lord, the just judge, will reward me on that day, and not only me, but all those who have longed for his glorious coming. Do your best to come to me quickly. You must know that Demas has deserted me for the love of this world. He returned to Thessalonica. Crescens has gone to Galatia and Titus to Dalmatia. Only Luke remains with me. Get Mark and bring him with you, for he is useful helper in my work. The word of the Lord. కూర్చుందులో నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానించును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే ధ్యానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనము నుండి.
యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకునేను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారు సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరిచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పటికైనాను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా కుటుంబ సమేతంగా బ్రదర్ ఫెడ్రిక్, దేవుని సేవకుడు, దేవుని కోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైన పరుగులు తీస్తున్నటువంటి బిడ్డ ఈరోజు మరణించి మరి 3 నెలలు అయినది. కాబట్టి మరి మనమందరం కూడా ఆయనను గుర్తించుకుని ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మనమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దురదృష్టం, మరి ఆ సమయంలో మరి ఇక్కడ నేను లేకపోవడంతో మరి ఫెడ్రిక్ అంకుల్ని నేను చూడలేకపోయాను. కనీసం ఆయన ఆఖరి వరకు కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఫాదర్ ఏదో విధంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి అని. మనమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయనకి మరి ఇంటి దగ్గరికి వెళితే వసతులు సరిగా అనుకూలిస్తాయో లేదో అని, మరి పరిస్థితులు సరిగా అనుకూలిస్తాయో లేదో అని మనమందరం కూడా మనకు తగినటువంటి విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మరి మనందరం కూడా వదిలిపెట్టి మరి బ్రదర్ ఫెడ్రిక్ ముందుగా వెళ్ళి మన కోసం మరి ప్రార్థన చేస్తూ ఒక దేవదూతగా మారి ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, ఇలా చేస్తూ ఉంటే బాగుండేది, అలా చేస్తూ ఉంటే బాగుండేది అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రణాళిక, అందుకనే ఎన్ని తలసినా ఏమి అడిగినా జరిగేది మీ చిత్తమే అని మనం పాట కూడా మనకు తెలియచేస్తుంది. ఒక్కోసారి మానవులుగా అనేక విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకు ఆ సమయం ఆసన్నమైనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ఆయన చిత్త ప్రకారమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఫెడ్రిక్ అంకులు మరణించలేదు, ఆయన ఇంకా జీవంగానే ఉన్నాడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నేను ఫెడ్రిక్ బ్రదర్ని చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు, తర్వాత రెండోసారి చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, నేను కూడా ఆయన కొడుకుగా ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉండేదో. ఐ కుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ హిజ్ ఓన్ సన్ అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత మంచి వ్యక్తి, మరి కుటుంబాన్ని చక్కగా విశ్వాసంలో మరి చాలా చక్కగా నడిపిస్తున్నాడు. ఆయన కడుపున పుడితే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉండేది. నా తండ్రి ఒక సేవకుడు, మరి అందరిని కూడా విశ్వాసంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి అని నాకు అలాంటి ఆలోచన కలిగేది. బహుశా నేను పుట్టి ఉంటే ఫెలిసియా కంటే పెద్దోడుగానే నేను పుట్టేవాడిని. ఇంటిలో మరి ఎక్కువగా ఫస్ట్ బాండ్ కానీ లాస్ట్ బాండ్ కానీ దేవునికి ఇస్తూ ఉంటారు. సో మీ అందరికంటే పెద్దోడుగా నేను పుట్టేవాడిని. సో ఈరోజు నా తండ్రి కోసం నేనే దివ్య పూజలు సమర్పించే యోగ్యత నాకు లభించేది. అయినా కూడా హీఈస్ మై స్పిరిచువల్ డాడీ. అలాగే డాలీ జీవితంలో కూడా ఆయన ఎంతో ఒక తండ్రి పాత్రను, తల్లి పాత్రను మరి వహించి ఉన్నాడు. మరి ఆయన మరి ఆమె చేస్తున్నటువంటి పరిచర్యలో చేదోడు వాదోడుగా ఉంటూ దేవుని కోసం ఎంత దూరమైన కూడా పరుగులు తీసినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈ లోకంలో అలాంటి వ్యక్తి
మనకి తండ్రిగా ఉండటం మనందరికీ చాలా అదృష్టం. ఎందుకంటే దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. నేనే ఉండాలి, నేనే మంచిగా ఉండాలి, నేనే తినాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి. సో ఒక్క అడుగు కూడా ముందుకు వేయం దేవుని కోసం. అలాంటి సమయంలో ఆయన మంచి ఉన్నతమైన స్థాయిలో నుంచి వచ్చి మరి రిటైర్డ్ అయిన తర్వాత కూడా దేవుని కోసం పరుగులు తీస్తూ ఎక్కడికైనా కూడా డాలి ఇప్పుడు కూడా చెప్తూ ఉండేది. మరి ఇంకా వేరే సేవకులు ఉన్నప్పటికీ మేమంతా ఒక గ్రూప్గా వెళ్ళినప్పుడు సమస్త భారాన్ని ఆయనే భరించేవాడు. డ్రెస్సులు కొట్టించడంలో కానీ, లేకపోతే ఛార్జీలు పెట్టుకోవడంలో కానీ, ఏదైనా తినిపించడంలో కానీ అన్నీ కూడా ఆయనే మరి భుజాల మీద వేసుకుని ఆయన యొక్క వంతుగా ఒక దేవుని బిడ్డగా అన్నీ కూడా ఆయనే భరించేవాడు అని మరి ఆమె చెప్తూ ఉండేది. ఇలాంటి మంచి దాహము కలిగినటువంటి బిడ్డలు. మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే, ఎందుకు దేవుడు మంచి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు, చెడ్డవాళ్ళు మనం ఇప్పుడు ఉండిపోయామని అనుకుంటూ ఉంటాము. సో దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడంటే, వాళ్ళు ఈ లోకంలో కరప్ట్ కాకముందే he wanted to lift him up as a holy person, as a holy angel. అది దేవుని యొక్క ప్రణాళిక. నేను చెప్తా ఉన్నాను సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, యాక్చువల్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ విచ్ హ్యాస్ నో టెన్షన్, నో వరీ, నో యాంగ్జైటీ. సో దిస్ ఈస్ ఎటర్నల్ ప్లేస్ వేర్ వీ కెన్ ప్రే ఆల్ ద టైమ్. సో యాక్చువల్లీ ఆయన ఈ యొక్క మొదటి పట్టణంలో నేను విన్నాను, నీవు వాక్యమును బోధింపుము, అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని నీవు కొనసాగింపుము, సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుము. నేను బ్రదర్ ఫ్రెడ్రిక్ జీవితంలో ఇది డ్యూరింగ్ ద కరోనా టైంలో అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటే బ్రదర్ మొత్తం సౌండ్ బాక్సులన్నీ కూడా తీసుకుని వెళ్ళి బయట టెర్రస్ మీద వాక్యాన్ని బోధించటం. నిజంగా ఆయన వాక్యం ప్రకారం జీవించారు. అనుకూల సమయంలోనూ ప్రతికూల, మనకి అనువుగా ఉన్నటువంటి సమయంలోనూ, అవకాశాలు ఉన్నటువంటి సమయంలోనూ, అవకాశాలు లేనటువంటి సమయంలోనూ, సంతోషకరమైనటువంటి సమయాల్లోనూ, ఇబ్బందికరమైన సమయాల్లో కూడా ప్రభు అంటున్నాడు, నీ వాక్యాన్ని బోధించు. నీవు ఓర్పు సహనముతో మరి కుటుంబాన్ని కానీ, నీకు అప్పచెప్పినటువంటి బిడ్డలను కానీ మందలించు, సరిచేయి, సరిదిద్దు అని దేవుడు వాక్యం ద్వారా తెలియచేశాడు. ఎగ్జాక్ట్లీ బ్రదర్ ఫ్రెడ్రిక్ డిడ్ ద సేమ్ థింగ్. సో ఎంత కష్టమైనా కూడా లాస్ట్గా మనం చూసింది డాలీ బర్త్డే అనుకుంటా అక్కడ కదా. సో ఇట్ వాస్ రియలీ ఈ లవ్డ్ మీ సో మచ్. ఈ హ్యాడ్ రియల్లీ గ్రేట్ నా పట్ల ఒక మంచి అభిప్రాయం, మంచి ప్రేమ. ఆయన ఆఖరిలో ఒక బ్లెస్సింగ్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి. అంత గొప్ప మహానుభావుడికి నేను ఒక బ్లెస్సింగ్ ఇచ్చే అవకాశం దేవుడు నాకు కలిగజేశాడు. ఈరోజు నేను ధరిస్తున్నటువంటి వస్త్రాలు చూసినప్పుడల్లా ఇట్ ఈస్ ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ బ్రదర్ ఫ్రెడ్రిక్. అందుకనే జీవముండగా నన్ను విశ్వసించేవాడు మరణింపడు, మరణించినను ఆయన జీవించును. సో బ్రదర్ ఫ్రెడ్రిక్ అంకుల్ హ్యాస్ నాట్ డైడ్. సో ఆయన మరి శారీరకంగా మనతో లేకపోయినప్పటికీ ఆత్మీయంగా మనతో ఉన్నాడు. ఈజ్ అలైవ్ త్రూ దిస్ ఇన్స్ట్రుమెంట్స్, ఈజ్ అలైవ్ త్రూ హిస్ ఇన్స్పిరేషన్. కాబట్టి అంత మంచి వ్యక్తిని మనం కోల్పోలేదు. ఒక దేవదూతగా మనం అనుక్షణం ఆయన యొక్క దీవెనలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి కుటుంబ సభ్యులకి అయినటువంటి మనందరికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వీ డిడ్ నాట్ లూజ్ అవర్ డాడ్, వీ హ్యావ్ ప్రమోటెడ్ హిమ్ టు హెవెన్. అది మనం చేసే ప్రతి ప్రార్థన ద్వారా, ప్రతి దివ్య పూజా బలి ద్వారా ఆయన పరలోకంలో ప్రమోషన్ పొందుకునే విధంగా మనం ప్రార్థన చేయాలి. కానీ అయ్యో వీ లాస్ట్ అవర్ డాడ్ అని మనం బాధపడకూడదు. కుటుంబ సభ్యులుగా మనం అందరి బాధ్యత. చాలాసార్లు సంవత్సరానికి ఒక్కసారి పూజ పెట్టిస్తూ ఉంటాం. ఎప్పుడు ఆల్ సోల్స్ డే. కారణం ఏమిటంటే, చర్చ ఎందుకు ప్రత్యేకంగా మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు చర్చి మనందరికీ గొప్ప ప్రాముఖ్యత ఇస్తుంది. సో చాలామంది తల్లిదండ్రులను మరణించిన తర్వాత మర్చిపోతుంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. యాక్చువల్లీ మనం వాళ్ళ ద్వారా ఎన్నో మేలు అనుభవించాం కాబట్టి వాళ్ళ కోసం ప్రతి నిత్యము ప్రార్థన చేయటం మన బాధ్యత. అందుకని మరణించినప్పుడు ఫస్ట్ స్టేజ్, మరణించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? We go to purgatory. We don't go straight away to the heaven. We go to the purgatory. అక్కడ ఏం జరుగుతుందంటే, మనం దివ్య పూజా బలులు సమర్పిస్తాం. ఓకే, అదృష్టం ఉంటే we give them last sacrament. లేకపోతే సిన్స్ ఈజ్ ఆల్రెడీ బిలీవర్, సిన్స్ హీ హాజ్ ఆల్రెడీ గ్యాదర్డ్ మెనీ సోల్స్,
సో ఈ హ్యాస్ హిజ్ ఓన్ రివార్డ్. అప్పుడు ఆ పర్గటరీకి వెళ్ళినప్పుడు దేవుడు అనుకూల సమయంలో గాడ్ విల్ కమ్ విత్ హిజ్ ఏంజల్స్, హీ విల్ కాల్ దెమ్. ఓకే, ఆయన మనం నీతిమంతులుగా జీవించి ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఆయన మనల్ని దేవదూతలతో పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాం. ఇన్ కేస్ మనం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారం జీవించకుండా అలా ఉంటే దే రిమైన్ ఇన్ ద పర్గటరీ, దే రిమైన్ దేర్ ఫర్ ద ప్రమోషన్. ప్రమోషన్ ఎవరి ద్వారా దొరుకుతుందంటే మన ద్వారానే దొరకాలి. మరణించిన వారికి ప్రమోషన్ ఎవరి ద్వారా? మరి బిడ్డలమైనటువంటి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరణించినటువంటి అతని యొక్క పాపాలు క్షమించి ఆ పరగెట్టి ఆ పాతాళ లోకం నుంచి దేవుడు ప్రమోషన్ ద్వారా పరలోకానికి తీసుకుని వెళ్తారు. చాలామంది బిడ్డలకు ఈ విషయం తెలియదు. తల్లిదండ్రులు మరణించగానే ఏదో ఆ రోజు మాత్రం ఏదో అన్నీ చేస్తాం, తర్వాత వి ఫర్గెట్. అందుకని తల్లి తెరిసభ ప్రతి క్రైస్తవునికి గుర్తు చేస్తుంది, మరణించినటువంటి మీ పూర్వీకుల ఆత్మలు పరలోకంలో చేరాలంటే మీ యొక్క సహకారం కూడా ఉండాలి. మీరు కూడా కుటుంబ సభ్యులుగా ప్రార్థన చేయాలి. దివ్య పూజా బలులు సమర్పించడం ద్వారా ఒకవేళ ఈ లోక పాపాల ద్వారా వాళ్ళు అక్కడ బంధించబడి ఉంటే మనం చేసే ప్రార్థనలు పూజల ద్వారా వాళ్ళు పరలోకానికి ఎత్తబడతారు. అప్పటి వరకు దోస్ పీపుల్ విల్ రిమైన్ ద సేమ్. అందుకనే ఒక వ్యక్తి పుస్తకంలో రాస్తున్నాడు, ఒక పాతాళ లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఎక్స్పీరియన్స్ని రాస్తున్నాడంట. ఏమని రాస్తున్నాడంటే, నా బిడ్డల కోసం నేను ఎంతో కష్టపడ్డా, ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద చర్చ్. ఎందుకంటే నా బిడ్డలను ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తాలని కష్టపడ్డాను. మరి హఠాత్తుగా నేను మరణించాను. నా బిడ్డలందరినీ సెటిల్ చేశాను, నా బిడ్డలందరికీ ఏమేమి కావాలో అన్నీ సమకూర్చాను. నేను మరణించాను, కానీ నేను విజయాన్ని పొందుకోలేకపోయాను. ఇన్ని మేలులు చేసి నా బిడ్డలు నన్ను మర్చిపోయారు. నా బిడ్డలు ఎప్పుడు నా కోసం ప్రార్థన చేస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు దివ్య పూజా బలులు సమర్పించి నన్ను పరలోకానికి లేవనెత్తుతారా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలైంది, అందరూ వెళుతున్నారు, నేను మాత్రం అలాగే ఉండిపోయాను, ఇంకా ఎంతకాలం ఉండాలో అని ఆయన లోపల బాధపడుతున్నాడంట. అప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, పరలోకానికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆయన చెప్తున్నాడంట, నేను పాతాళ లోకంలో ఉండిపోయాను, మీరు పరలోకానికి వెళ్తున్నారు కదా, మీరు దేవదూతగా వెళ్ళి నా బిడ్డలకు ఒక్కసారి తెలియచేయరా, వాళ్ళను నా కోసం ప్రార్థన చేయమని ఒక్కసారి వాళ్ళకి చెప్పరా. నేను ఏదైతే చేశానో ఇప్పుడు అది అనుభవిస్తున్నాను. నా బిడ్డలకు ఈ లోక సంబంధమైనవి అన్నీ నేను ఇచ్చాను, కానీ పరలోక సంబంధానికి సంబంధించిన ప్రార్థనలో నడిపించలేదు, పూజల్లో నడిపించలేదు, దేవుని యందు భయభక్తుల్లో నడిపించలేదు. అదే నాకు ఈరోజు శాపంగా మారింది. సో దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉంటే, దైవ భయాన్ని నేను ఊరిపోసి ఉంటే నా బిడ్డలు ఈరోజు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు, నేను పరలోకానికి వెళ్ళి ఉండేవాడిని. కానీ నా బిడ్డలకు ఈ లోకమైన చదువు ఎక్కడ చెప్తారా అని అది మాత్రం ఇచ్చాను. బెస్ట్ స్కూల్స్ ఎక్కడున్నాయని చూశాను, బెస్ట్ ఇల్లు ఎలా కట్టాలని చూశాను, బెస్ట్ లైఫ్ ఎలా ఇవ్వాలని చూశాను, కానీ వాళ్ళని దేవుళ్ళు ఎలా పెంచాలని ఫెయిల్ అయిపోయాను. అందుకని నేను ఇక్కడ ఒక ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నాను. కాబట్టి అయ్యా, ఒక్కసారి చాలా సంవత్సరాలైంది, ఒక్క బిడ్డ కూడా నా కోసం ప్రార్థన చేయట్లేదు, ఒక్క వ్యక్తి కూడా నా కోసం ప్రార్థన చేయట్లేదు, ఎవ్వరూ నన్ను గుర్తుపెట్టుకోవటం లేదు, ఇక్కడ నేను సతమతం అయిపోతున్నాను, ఇక్కడ ఎంతో వేదన అనుభవిస్తున్నాను, నీవు పరలోకానికి వెళ్ళి వాళ్ళకి ఒక్కసారి తెలియచేయ్యా అని ఏడుస్తూ గొగ్గోలు పెడుతున్నాడంట. కాబట్టి మరి మనకి అలాంటి పరిస్థితి లేకుండా ఫెడరిక్ అంకుల్ మనం మొట్టమొదటిగా దేవుల్లో పెట్టారు, దేవుని పదాల దగ్గర తీసుకుని వెళ్ళటమే కాదు, ఆయన ఒక సేవకుడిగా అన్ని సమయాలలో కష్టపడి దేవుని కోసం పనిచేశాడు. ఈరోజు అలాంటి మంచి వ్యక్తి యొక్క బిడ్డలంగా మనం అయ్యాం. మరి ఈరోజు దేవునికి మొదటి స్థానం ఇస్తూ అన్ని సమయాల్లో అర్థం చేసుకోగలుగుతున్నాం. నేను యాక్చువల్లీ ఫెడరిక్ అంకుల్ మరణించాడని తెలుసుకున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇంత అటాచ్తో ఉన్నారు, ముఖ్యంగా ఫెలిసియా అండ్ అమ్మ కోసం, వీళ్ళందరి కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు హౌ దే విల్ యాక్సెప్ట్ దిస్ సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఆయనతో ఉన్నారు, ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో హౌ దే విల్ యాక్సెప్ట్ దిస్ సిచ్యువేషన్ అని I was praying, thoroughly I was praying, Lord, give them the courage and strength to understand the situation as it is. So,
నేను తర్వాత తెలుసుకున్నప్పుడు ఐ వాస్ టాకింగ్ టు ఓకే ఫాదర్, ఇది దేవుని చిత్తం. సో ఇది సాధారణంగా మానవులకు వచ్చే ఆలోచన కాదు. దేవునిలో ఉంటేనే, దేవునిలో బలపడితేనే అది అలాంటి ఆలోచన. ఎస్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, లెట్ us accept. తర్వాత అమ్మకి ఎలా కమ్యూనికేట్ చేయాలా అని మరి అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. షీ ఆల్సో అక్సెప్టెడ్. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద రైట్ ట్రాక్. ఈ పుట్ ఎవ్రీబడి ఇన్ ద రైట్ ట్రాక్. సో దేర్ ఫోర్ వీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఆయన మరణించవలసిన వ్యక్తి కాదు. సో ఈ వెంట్ బిఫోర్ అస్, అంతే. ఈ వెంట్ బిఫోర్ అస్ టు ప్రిపేర్ ఆల్ ద వేస్ ఫర్ అస్. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మంచి పోరాటాన్ని పోరాడాడు. అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా హీ విల్ నాట్ సిట్ క్వైట్, హీ విల్ నాట్ రిమైన్ సైలెంట్ దేర్. హీ విల్ ట్రై. అవసరమైతే పేతురు గారి దగ్గరికి వెళ్ళు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, యూ గివ్ మీ సమ్ జాబ్. ఆయన అక్కడ కూడా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో after all that, there is a great voice from heaven. He is my beloved son, with whom I am well pleased. I definitely believe that Brother Frederick has received this title. My son, well done. You have done wonderful things. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్కు తెలియజేస్తుంది. కానీ అన్ని విషయములందు నీవు జాగ్రత్తగా ఉండము, కష్టములను సహించి సువార్త ప్రచారం చేయించు, దేవుని సేవకుడుగా నీ విధిని సక్రమంగా నిర్వర్తించు. అన్ని సమయాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అన్నింటిలో డోంట్ ఫర్గెట్ టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ బికమ్ ఏ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ మైండ్ అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎట్ ది ఎండ్ అంకుల్ చెప్తున్నటువంటి మాట, పౌలు గారు ప్రేయర్లో అంకుల్ నేను బలిగా అర్పింపవలసిన కాలం ఆసన్నమైనది, నేను వెడలిపోవచ్చు సమయం వచ్చినది. ఇప్పుడు ఫ్రెడరిక్ చెప్పే మాటలు, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు పందెమును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటుని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది, నీతి కిరీటము, నీతి గల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజు నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించబడును. సో దిస్ ఈస్ ద టైటిల్ దట్ ఫ్రెడరిక్ అంకుల్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ టుడే నా. మనం అందరం ఇక్కడ దివ్య పూజాబలి, కుటుంబ సభ్యులుగా దివ్య పూజాబలి సమర్పిస్తున్నప్పుడు ఈజ్ వెల్ డెకరేటెడ్ విత్ ద గోల్డెన్ గార్మెంట్స్. అండ్ నౌ ద వెరీ గుడ్ బ్యాంక్వెట్ ఈస్ అరేంజ్డ్ ఫర్ హిమ్. అండ్ నా మన స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద స్టేజ్ పెట్టి తీసుకుంటాం కదా, మెడల్ తీసుకుంటాం కదా. సో ఒలింపిక్స్ మెడల్ చక్కగా వీఆర్ ఆనర్డ్. లైక్ దట్ టుడే బ్రదర్ ఫ్రెడరిక్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ the బహుమానం, పరలోకపు బహుమానం. త్రూ అవర్ ప్రేయర్స్, త్రూ అవర్ ఇంటర్సెసెస్ మనం బిడ్డలంగా మనం ప్రతిరోజు చేయవలసింది, లార్డ్ ఫర్గివ్ మై డాడ్ ఇఫ్ ఎట్ ఆల్ హి హస్ డన్ ఎనీథింగ్, అండ్ విత్ యువర్ మర్సీ అండ్ కంపాషన్ గ్రాంట్ హిమ్ ఇటర్నల్ రెస్ట్ ఓ లార్డ్. ఇది ప్రతిరోజు మనం మన తండ్రి కోసం చేయవలసినటువంటి బాధ్యత. ప్రతిరోజు మనం అందరం ప్రేయర్ చేస్తున్నాం. మన ఉద్దేశాలన్నిటితో పాటు లార్డ్ ఫర్గివ్ మై డాడ్ ఇఫ్ ఎట్ ఆల్ హి హస్ డన్ ఎనీథింగ్. అందరూ మానవుల మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మనం ఏదో విధంగా తప్పు చేస్తూనే ఉంటాం. దెర్ ఇస్ నో హోలీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. అందుకనే ఒక పుస్తకాల్లో పునీతుడు కూడా రోజుకి 7 సార్లు పాపం చేస్తాడంట. ఈవెన్ ఎ సెయింట్ మేక్స్ కమిట్స్ సిన్ 7 times a day. సో అంత పెద్ద పునీతులు, దేవునితో మంచి సంబంధాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళే రోజుకి 7 సార్లు పాపం చేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఎన్నోసార్లు చేస్తూ ఉంటాం. కాబట్టి పాపం చేయటం గొప్పతనం కాదు, పాపం చేశామని ఒప్పుకోవటం చాలా గొప్పతనం. అందుకనే ఐ ఆల్వేస్ అడ్మైర్ దిస్ హోలీ మ్యాన్, బికాస్ ఎప్పుడైనా కలిసినప్పుడు ఫాదర్ చర్చెస్ ఆర్ లాక్డ్, నో వే టు గో అండ్ మేక్ కన్ఫెషన్. సో అది ఆయన లాస్ట్ వరకు కూడా ఆయన తపన, ఆయన యొక్క థర్స్ట్ ఫర్ గాడ్ వాజ్ సో స్ట్రాంగ్. సో దేర్ఫోర్ we definitely believe that he is no more here, he has gone to heaven. This is our responsibility. ఆ హెవెన్లో ఉన్నటువంటి అంకుల్కి మనం ప్రార్థన ద్వారా ప్రమోషన్ రప్పించాలి. ఇంకా ఆయన అక్కడ ఆ హెవెన్లీ బ్లిస్ అనేది ఇంకా ఎంజాయ్ చేయాలంటే మనం ప్రతిరోజు మన ప్రార్థనలో మనం ఆయన కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు ఆయన కోసం ఈ దివ్య పూజా బలి సమర్పించటం నా అదృష్టం. నేను శారీరకంగా ఆయన కుమారుడిగా కాకపోయినా
ఆధ్యాత్మికంగా I have become his son, and it is my responsibility wherever I am. So every year I promise that whenever there's a possibility, on this 19th, I promise that I will offer a mass for him, for his eternal joy. So అది ఆయన నన్ను కొడుకుగా అంగీకరించకపోయినా I accept him as my spiritual dad, and you don't need to tell me to pray for him specially, but it is my responsibility. I will pray for him so that he become an angel for me and in my ministry, to strengthen me, to support me. So Dori always says he's a very good counselor, comforter, మనం when we are broken. ఈ ప్రపంచంలో వాట్ ఎవర్ వీ హ్యావ్, ఇఫ్ దెర్ ఇస్ నో వన్ టు లిసన్ టు అస్, వీ ఫీల్ లోన్లీ. సో వీ నీడ్ సంబడి టు లిసన్ టు అస్, వీ నీడ్ సంబడి టు షేర్ అవర్ ప్రాబ్లమ్స్. సో అలా మనకు ఒక వ్యక్తి ఉన్నాడంటే సముద్రానైనా ఎలాంటి పర్వతాలనైనా కూడా మనం సాధించగలం. సో ఐఎమ్ హానర్డ్ టు సెలబ్రేట్ దిస్ మాస్. నా తరపు నుంచి, ఈ అందరి తరపు నుంచి ఇది విజయాలు సమర్పించటం నాకెంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ మంచి మనస్సును బట్టి, ఆయన ఎల్లప్పుడూ దేవుని యొక్క సమక్షంలో ఒక గొప్ప దేవదూతగా, ఒక దేవుని యొక్క రాయబారిగా మారి మనందరి జీవితంలో గొప్ప పాత్ర వహించి మనందరిని దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈరోజు మరొకసారి కుటుంబ సభ్యులైనటువంటి మరి మనందరం కూడా ఆయన కోసం ప్రార్థన చేద్దాం. ప్రతినిత్యం కూడా ప్రార్థన చేద్దాం. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని దివ్య పూజా బలులు సమర్పిద్దాం. ఆయన దేవదూతగా మారి మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అలాగే ఐ లవ్డ్ మై డాడ్ సో మచ్. It was not easy for me to accept that he has died. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎంతో కష్టపడి దేవుని ఎంతో భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి. ప్రతి విషయంలో ఈవెన్ చికెన్ గుడ్డు పెట్టినా కూడా ఫస్ట్ ఎగ్ షుడ్ గో టు గాడ్. ఏదైనా పొలంలో ఏది పెట్టినా ఫస్ట్ థింగ్స్ షుడ్ గో టు గాడ్. అంత ప్రయారిటీ ఇచ్చి నేను గురువు అవ్వడానికి ఒక గొప్పగా ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మరణించాడని తెలుసుకోగానే చాలా బాధపడ్డాను. సో ఐ క్రైడ్ ఈవెన్ సో మెనీ మంత్స్, అండ్ ఇట్ టుక్ మోర్ దెన్ ఎ ఇయర్ ఫర్ మీ టు అడ్జస్ట్ విత్ ద సిచ్యువేషన్, బికాస్ ఐఎమ్ ద లాస్ట్ బార్న్ అండ్ ఐఎమ్ సో మచ్ అటాచ్డ్ టు మై పేరెంట్స్. కానీ నాన్న చనిపోయిన తర్వాత నా మినిస్ట్రీలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, మై డాడ్ హ్యాస్ బికమ్ అన్ ఏంజల్ ఫర్ మీ. wherever we went, God blessed us with a good success, so many miracles. నేను నా యొక్క స్తోమత ఏంటో నాకు తెలుసు, దేనికి పనికిరానటువంటి వ్యక్తిని. సో అన్ని విధాలుగా ఐఎమ్ డల్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ వన్స్ మై డాడ్ డైడ్, సో హీ గేవ్ హిస్ స్పిరిట్ ఆల్సో టు మీ. హీ హాస్ బికమ్ ఏ గార్డెన్ ఏంజల్ ఫర్ మీ. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు గొప్పగా ఫలింపజేశాడు. ఏ ఇంటిలో కాలు పెట్టినా కూడా ఆ ఇంటిని గొప్పగా ఆశీర్వదించాడు. ఎవరి మీద చేతుల గురించి ప్రార్థన చేసినా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేసినా, గాడ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ హీలింగ్స్. అది నాన్న నాకు వెళుతూ ఇచ్చి నా కోసం ఒక దేవదూతగా ఉండి నా కోసం నాన్న ప్రార్థన చేశాడని నేను గొప్పగా నమ్ముతున్నాను. అలాగే పెట్టి అంకుల్ కూడా ఆయన దైవ సేవకుడు. నాన్న అలా వాక్యాన్ని బోధించలేకపోయినా సాధారణమైన జీవితాన్ని జీవించాడు, బట్ హీ హాస్ డన్ మచ్ మోర్ థింగ్స్. ఆయన మీకు చెప్పినప్పుడు ఆయన సౌండ్ బాక్స్ అన్ని బయట పెట్టుకుని చేసి, సో ఈ లిసన్స్ టు ద వాయిస్ ఆఫ్ ద చర్చ్ ఎవ్రీ టైమ్. ఆయన పోపు గారు ఇచ్చారు, ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఈ లిసన్స్ ద వాయిస్ ఆఫ్ ద చర్చ్, వాయిస్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి ఆ దైవ సేవకుడు బ్రదర్ ఫెడ్రిక్ అంకుల్. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. ఆయన మరణించలేదు, ఆయన సజీవంగానే ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, జీవముండగా నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవించను. అందుకని మా డాడీ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, ఈవెన్ ఇఫ్ యూ డై యూ షుడ్ బి ఏబుల్ టు లివ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద పీపుల్. మౌత్కి హార్ట్కి తేడా ఏమిటంటే, మంచి వాళ్ళని హృదయపూర్వకంగా చెప్తా, చెడ్డ వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఇడిడ్ లైక్ దట్ మాట్లాడు. సో నాలుక మీద కాదు కానీ హృదయంలో ఉండాలని చెప్తారు. ఈవెన్ ఇఫ్ యూ డై, మన మంచి వాళ్ళమైతే మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకున్నప్పుడు దోస్ పీపుల్ విల్ బి అలైవ్. ఆ విధంగా
జీవించాలని నాన్న చెప్తూ ఉంటాడు. అలాగే ఫ్రెడరిక్ అంకుల్ జీవించాడు, జీవిస్తూనే ఉంటాడు. హీ విల్ నెవర్ డై, హీ హాజ్ నో డెత్. సో ఆయన మన కోసం ఒక దేవదూతగా ఉన్నాడని విశ్వసిద్దాం. మనం చేసే ప్రతి పనిలో మరి ఫ్రెడరిక్ బ్రదర్ యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా కోరి మనం మన యొక్క ప్రార్థన చేసుకుందాం. ఆయన కోసం కూడా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు మీ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంత గొప్ప అవకాశం నాకు దక్కింది. నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, మరి మనందరం కూడా ప్రతి సంవత్సరం మరి ఆ యొక్క జూన్ 19th కదా, జూన్ 19th మే 19th మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి వేరెవర్ వీఆర్ వీ విల్ ట్రై టు సెలబ్రేట్ హిస్ నాట్ డెత్ డే, ఇస్ రెజరెక్షన్ డే. He has not died, he is resurrected. So ఆ రెజరెక్షన్ డేని మనం కొనియాడదాం. wherever I promise my prayers to Brother Frederick Uncle, and please do also pray for me. So ఈ యాత్ర, the life is beautiful and the journey is very short. So we don't know what will happen. So నేను నా జీవితంలో పడినటువంటి కష్టాలను బట్టి I have decided, so today is mine, tomorrow is not mine. So whatever I have to do it today itself. సో ఈ పందాన్ని ఈరోజు ఎంతవరకు ముగించాలి అంతవరకు ముగించాలి. అందుకనే బిఫోర్ దిస్ లాక్డౌన్ మై ప్రోగ్రామ్ ఇస్ బుక్డ్ ఫర్ హోల్ ఇయర్. సింగిల్ డే కూడా నేను రెస్ట్గా తీసుకోలేదు. ఎందుకంటే దేవుడు ఈరోజు నాకు ఏమి ఇచ్చాడో అది నేను పూర్తి చేయాలి. ఇఫ్ ఐ టేక్ రెస్ట్ ఫర్ మై సెల్ఫ్, గాడ్ మే ఐ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యాస్ ఎ విక్టిమ్ అని అలా నేను ప్రయత్నం చేశాను. దేవుడు ఇప్పటి వరకు ఓన్లీ బికాస్ ఆఫ్ లాక్డౌన్ వీ రిమైన్ బ్యాక్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆన్లైన్ ఆల్సో వీ ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్. దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన యొక్క సేవలో నన్ను వాడుకోవాలని ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెరవేర్చాలని ఈరోజు కూడా ఐఎమ్ గోయింగ్ టు మీట్ సంబడి రిగార్డింగ్ అవర్ మిషన్. సో ప్లీజ్ డూ కంటిన్యూ టు ప్రే ఫర్ మీ ఇఫ్ గాడ్ విల్లింగ్. వీ లివ్, నా ప్రాసెస్ అండ్ నా యొక్క ఇదేంటంటే వీ లివ్ లెట్ అదర్స్ లివ్. మనం జీవించాలి, మనతో పాటు మిగతా వాళ్ళు కూడా జీవించాలి. వీ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ అనేది నేను నా యొక్క ఉద్దేశం. దేవుడు ఈ యొక్క ఆలోచనని దీవిస్తాడని, మీ అందరి యొక్క ప్రార్థనతో దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లెట్ us all continue to pray for the soul of Brother Frederick. The Father and the Son and the Holy Spirit. Amen. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాము, ఆశీర్వదించితివి అబ్రాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా.
ఆస్వాదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చినటువంటి అర్పణలను ప్రేమతో స్వీకరింపుము. ఈ అర్పణలు మా ప్రార్థన ఫలితముగా మమ్మను మా కుటుంబాలను దీవించి మరణించినటువంటి ఫెడరిక్ బ్రదర్కి నిత్య విశ్రాంతిని దయచేయమని, మా కుటుంబాలను మమ్మందరిని కూడా ఆశీర్వదించి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండను గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా హోసానా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంనా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటేవు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యేలువారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, యుద్ధానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మరి పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. మరి ముఖ్యంగా ప్రభువా, మరి మరణించినటువంటి ఫెడరిక్ బ్రదర్కి నిత్య విశ్రాంతిని దయచేయమని నీవు ఈ లోకమును పిలుచుకుని ఆయనకు జ్ఞాపకముంచుకును. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనును గాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. రెండు చేతులు పైకి లేపి మనం చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ఫెడరిక్ బ్రదర్ని
పరలోక రాజ్యములో లేవనెత్తమని మన చేతులను పైకి లేపి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన జపించడానికి ముందు ఈరోజు ముఖ్యంగా ఈ దివి పూజా బలిలో మరి ఫ్రెడరిక్ బ్రదర్కి నిత్య విశ్రాంతిని దయచేయమని, అలాగే రాబర్ట్ ఫ్యాక్షన్కి నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి అలాగే దివి పూజా బలిలో మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో ఆరోగ్యం ప్రసాదించమని ఫ్లోరెన్స్ డాలీ వీటికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం దయచేయమని, అలాగే త్వరలో వివాహం చేసుకోబోతున్నటువంటి వ్యక్తికి పేరెంట్స్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, దేవుడు చేసినటువంటి మేలుల కృతజ్ఞతగా, అలాగే ఈరోజు మరి ఈ దివి పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి మరియ ఫెలిసియా, రూబెన్, ఫెలిక్స్, షారోన్, ఆల్ఫ్రెడ్, రత్న మరియు అన్నమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించమని, వారికి మన ఉద్దేశాలు నెరవేర్చమని, మనం చేసే ప్రతి పనిలో తలంచే ప్రతి తలంపుల్లో నూరంతల విజయాన్ని దయచేయమని, యాజకుల నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట మరి విశ్వాసము మరి ఈ బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుందని దేవుడిచ్చినటువంటి అభయము ద్వారా మనం అందరం కూడా ఈ పరలోక జపాన్ని విశ్వాసంతో భక్తితో ప్రార్థన చేద్దాం. Our Father who art in heaven, Hallowed be thy name, thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not in temptation, but deliver us from evil. ప్రభు అన్నికి నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుంటాం. Lamb of God, take away Take the away the sins of the world. Have mercy on us. Lamb of God, take away the sins of the world. Have mercy on us. Lamb of God, take away the sins of the world. Grant us peace. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన కోసం మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా సదా మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తమును మనందరికీ తెచ్చి శాంతి సమాధానం ఆయన ఆరోగ్యము దయచేయనుగాక. ఆమేన్. Lord in blood of Christ. Lord in blood of Christ. Lord in blood of Christ. Lord in blood of Christ.
Body and blood of Christ. Body and blood of Christ. Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, inebriate me. Water flowing from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within your wounds, hide me. Suffer me not to be separated from you. From the malignant enemy, defend me. At the hour of my death, call me and bid me come to you, so that with your saints I may praise you for all eternity. Amen. ప్రార్థించుదము. కృపామయుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రం. ఈరోజు ఈ దివ్య పూజా బలి ద్వారా బ్రదర్ ఫ్రెడ్రిక్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ కుటుంబ సభ్యులు మేమంతా కలిసి చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయనను పరలోకములో లేవనెత్తినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ, మేము అర్పించినటువంటి దివ్య పూజా బలి ద్వారా ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డల మీదను, భార్య మీదను, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ మీదను, తోబుట్టువుల మీదను, బంధుమిత్రుల మీదను, స్నేహితుల మీదను, శ్రేయోభిలాషుల మీదను ఎల్లప్పుడూ కుమ్మరించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆయన మా అందరికీ ఒక మహాదూతగా మారి మా అందరి కోసం ప్రార్థించే ఒక దూతగాను, మమ్మ సదా కాచి కాపాడే కావలి దూతగాను ఆశీర్వదించి దీవించమని, పరలోక రాజ్యంలో ఓ మంచి వారసత్వాన్ని దయచేసి నిరంతరము మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఈ మననంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సదా దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Once again, I thank all of you who has given me great opportunity to offer this holy mass for the departed soul of Mr. Frederick. సో ఇంత గొప్ప అవకాశాన్ని దయచేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో లెట్ us continue to pray for his soul so that he may become an angel for all of us. So special thanks for ఉన్నటువంటి రూబెన్, ఫెలిసియా అమ్మకు, మళ్ళీ అలాగే తమ్ముడు, అంకుల్ తమ్ముడికి, విక్టర్కి, వారి కుటుంబ సభ్యులకి, మరి ఫ్రెడ్రిక్ అంకుల్ ప్రియమైన బిడ్డ డాలీకి బాగాలేదని తెలిస్తే ఆయన బాధపడతారు, అందుకనే అండ్ సో తప్పకుండా ఆయన ప్రార్థన చేస్తాడు. సో షీ విల్ బి హీల్డ్ వెరీ సూన్. అలాగే మన వాళ్ళకి ప్రత్యేకంగా సో వన్స్ అగైన్ ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ దివ్య పూజల్లో పాలు పంచుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి మరి దేవుని యొక్క దీవెనలు, మరి దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.